హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అ స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ 10 టీవీ విత్ మీ లక్ష్మి. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో, ఇంట్రెస్టింగ్ టైటిల్తో ఈ డిసెంబర్ 19th రాబోతున్న గుర్రం పాపిరెడ్డి మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడడానికి మనతో పాటు మూవీ టీం ఉన్నారు. సో మాట్లాడేద్దాము. హాయ్ 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 ఎలా ఉన్నారు? నిజం చెప్పండి, ఇప్పుడు వరకు అయ్యో, అంటే నేను ఇప్పటి వరకు అనుకున్నాను మీరు మాత్రమే అలసిపోలేదేమో. అంటే చాలా వరకు ఇంటర్వ్యూస్ టైంలో అందరి ఫేసెస్ డల్గా కనిపిస్తాయి, మొత్తం అప్పుడే షూటింగ్ ఫినిష్ చేసుకొని చాలా స్ట్రెస్లో ఉండుంటారు అనుకున్నాను. బట్ మీరేమో చాలా ఫ్రెష్గా చిల్ అవుతూ కనిపించారే అనుకునే లోపు మీరు ఇలా చెప్పేశారు. అవునా? సూపర్. మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉందిలేండి. ఇంకా ఆకలి పెరుగుతుంది. అయ్యో, ఏం పెట్టలేదా? ప్రోటీన్ షేక్ తాగా. సో విల్ స్టార్ట్ విత్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గారు. సార్ మీకు అది సెంటిమెంటా క్యాప్? అంటే మీ ప్రమోషన్లో అన్నిట్లో పాస్ట్ 20 years నుంచి వేసుకుంటున్నాను. కాలేజ్ ఒక 40-50 ఉంటాయి. సో కాలేజ్ డేస్ గిఫ్ట్ ఇచ్చారు. ఆర్టిస్ట్ కదా ఇవ్వలేదు. అడిగింది ఇవ్వాలి. సారీ, అడిగారు. అచ్చా, మరి ఫరియా గారు ఆవిడకి ఇవ్వరా? అందరికీ క్యాప్ పెడుతున్నాను. సో డిఫరెంట్ టైటిల్ అండి, గుర్రం పాపిరెడ్డి. అంటే ఎవరా గుర్రం పాపిరెడ్డి అని ఫస్ట్ సర్చ్ చేసా, అంటే దీనికి ఏమైనా హిస్టరీ ఉందా అని. ఆ తర్వాత దొరక్క మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరు. ఏం లేదండి, ఫస్ట్ ఒరిజినల్ టైటిల్ వచ్చేసి పరమపద సోపానం. ఓ, ఎంత బోరింగ్గా ఉంది అది. అంటే సి హీరో పేరు వచ్చేసి గుర్రం పాపిరెడ్డి అండి. సో దాన్ని ఎందుకు టైటిల్ చేయకూడదని ఆలోచిస్తుంది, ఎందుకంటే కొద్దిగా బ్యాకీగా ఉంది, సౌండింగ్ బాగుంది అనుకొని పెట్టాము. పెట్టిన తర్వాత మనకు డౌట్ వచ్చింది, మాకే ఇదేమైనా ఫ్యాక్షన్ సినిమా అనుకుంటారని చెప్పేసి ఆ డౌట్ వచ్చేసింది. అందుగురించి టైటిల్ రివీలేషన్లో మీరు ఆ డౌట్స్ క్లియర్ చేస్తాం మేము. అందరూ గుర్రాల మీద పరిగెడుతుంటే హీరో గాడి మీద పరిగెడుతుంటాడు. సో దట్ వాజ్ ద టైటిల్ రెవల్యూషన్ అండి. సో అక్కడ నుంచే ఇది వ్యాకీ డిఫరెంట్ డార్క్ కామెడీ అని ఎస్టాబ్లిష్ చేసాము. అండ్ ఐ థింక్ ఇట్ కన్వే టు ద ఆడియన్స్ అండి. దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ రాయలసీమ ఫ్యాక్షనిజం. దిస్ ఈజ్ ఎంటైర్లీ ప్యూర్లీ డార్క్ హ్యూమర్, డార్క్ కామెడీ అని చెప్పి ఐ థింక్ ఇట్ కన్వేట్. ఓకే, సో ఎక్కడికో వెళ్ళిపోయారు మీరు, అలా వెళ్ళొచ్చారు, ఉన్నారా ఇక్కడ ఇంటర్వ్యూలో? ఓకే, సో ఎలా అంటే కాస్ట్ని ఎలా సెలెక్ట్ చేశారు? అగస్త్య గారు ఎలా వచ్చారు? ఫరియా ఎలా వచ్చారు? ఎవరికి చెప్పారు? ఫస్ట్ నేరేషన్ ఎవరికి ఇచ్చారు? అగస్త్య గారికి ఇచ్చారు. అంటే వీఆర్ ట్రావెలింగ్ ఒక 2 years నుంచి ట్రావెల్ అవుతున్నాం అనమాట ఈ ప్రాజెక్ట్ ముందు. యాక్చువల్గా ఈ క్యారెక్టర్ ఫస్ట్ నేమ్ టెస్లా. ఓ, టెస్లా. గుర్రం పాపిరెడ్డి కాదు, గుర్రం పాపిరెడ్డి కాదు, టెస్లా. టెస్లా ఇస్ లైక్ అక్కడ నుండి పట్టుకొచ్చింది. బట్ మేబీ అది అందరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు, తెలుగు ఆడియన్స్ కి, రూరల్ వెళ్ళినా మేబీ అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో దట్స్ వై దే వెంట్ విత్ దిస్. హీ ఆల్వేస్ కీప్స్ మీ ఆస్కింగ్ వాట్ ఈస్ టెస్లా డూయింగ్, వాట్ ఈస్ హౌ ఈస్ టెస్లా. దీనికి సంబంధం ఏంటి? మీకు సినిమా చూసి అర్థమవుతుంది. సో కైండ్ ఆఫ్ జీనియస్ ఇన్ ఎ వే. సో అందుకని టెస్లా పెట్టాము. సో అది నాకు నేను అనుకుంటాను. అంటే సినిమాలో అలా అనుకుంటారా, లేదంటే లేదు జీనియస్ సినిమాలో, బయట కూడా అనుకోండి. లేదా హీస్ టు లెట్ గో సోషల్ మీడియా, టు ట్రావెల్, సోలో ట్రావెలింగ్, టు డూ యునో డీప్ డ్రైవ్. ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ కదా. హీ డస్ లాట్ అండి అతను. So he's an inspiration to me. Yeah, I should start doing that. We were about to go for that deep diving. Free diving, sorry. Yeah. Yeah, see, అలా ఫస్ట్ నరేష్ గారు చెప్పానండి. ఓకే, చెప్పడమే ఓకే చేస్తారా? లేదండి, నాకు ఆయన స్టోరీ పక్కన పెడితే నో ఇట్స్ నాట్ అబౌట్ ద టైమ్. The passion he have for the films, I liked it actually. So like the confidence he has, okay, ఆయన తపని చూసైనా నాకు ఎందుకో ఐ వాంట్ టు వర్క్ విత్ మురళి అనిపించింది. లైక్ నరేషన్ చెప్పే స్టైల్ నచ్చింది. అయితే స్టైల్ కాదు, అయ్యో. సో అందుకే నరేషన్ జస్ట్ అలా లైట్గా చెప్పేసి హీ గేవ్ మీ స్క్రిప్ట్, టోటల్ స్క్రిప్ట్ ఇచ్చేసేసారు. ఐ రెడ్ ద స్క్రిప్ట్. He is the first one to get the complete copy of script. I don't know when he read, maybe
కంప్లీట్ డైలాగ్ వర్షన్తో పాటు ఇచ్చేసాను. అవునా? మొత్తం చదివేసి మీకు అలాగే ఇచ్చారా? అందరికి ఇచ్చానండి. ఐ గివ్ కసిరెడ్డి గారు ఇస్తా అంటే వద్దు, ఇందాం డిస్కస్ చేస్తాం చెప్పండి అన్నారు తప్ప ఇవ్వలేదు కదా మీకు. నాకు ఎలా చెప్పారండి? అంటే అంత స్కూల్ ఏజ్లోనే చదువుతుంటే నిద్ర వచ్చేది. అయ్యో ఇంక ఇప్పుడే వింటాం. ఇప్పుడు చదవడం అంటే మళ్ళీ చాలా కష్టం. కష్టం. సో అదే నేను- చెప్పేస్తే అదే చదవడం నాకు చాలా లేజీ. సో అదే మరి డిస్కషన్ అయితే మాత్రం డే అంతా కూర్చోమన్నా నేను కూర్చుంటాను. నాకు ఆ ఓపిక ఉంటుంది. ఎంతసేపు చెప్పారు, ఎంతసేపు విన్నారు, ఎంతసేపట్లో ఓకే అన్నారు? డే కూర్చున్నాం కదండి డిస్కషన్. ఫస్ట్ కన్వర్సేషన్ మీరు అది కింగ్డమ్ షూట్ లో శ్రీలంకలో ఇక్కడ ఉన్నప్పుడు ఫోన్ లో అయింది అనుకుంటా కదా. ఫోన్ లో అయింది. ఆ తర్వాత మళ్ళీ ఫరియాకు మీకు ఇద్దరికి ఫోన్ లోనే ఫస్ట్ నరేషన్. వన్ డే మళ్ళీ ఆఫీస్లో డిస్కషన్. స్క్రిప్ట్ కంటెంట్ అలా ఉంటుందండి. సో అప్పటి నుంచి ఇట్స్ లైక్ లైన్ ఏంటి అనేది క్లియర్గా చెప్తారు. దాని తర్వాత ఓకే సార్ బాగుంది, నువ్వు వచ్చిన తర్వాత వింటాను ఆ డిస్కషన్. తర్వాత వెళ్ళాక మళ్ళీ వన్ డే కూర్చుని అప్డేట్ నరేషన్ ఇచ్చారు. తర్వాత అప్డేట్ డిస్కషన్ చేసుకున్నాం. నాకు వన్ డే అక్కడే ఉన్నా. చదవడం అంటే నాకు బద్ధకం. ఈజీ, చక్కగా వినొచ్చు. అసలు ఎంతసేపు అన్నా సరే డిస్కషన్ అంటే నేను కూర్చోను. మీరు గొయ్యి ఆమె జీవన్ గారు అసలు స్క్రిప్టా వంశీ ఫరియా నరేష్ గారు అంటే లవ్ రింగ్. బేసిక్గా నేను ఎందుకు చదవనంటే స్క్రిప్ట్ డైరెక్టర్ రాసుకుంటే విధానం వేరే ఉంటుంది. మనకి ఒక స్క్రిప్ట్ చదివేటప్పుడు ఆ క్యారెక్టర్ ఏం బిహేవ్ చేస్తుంది అనేది మనకు తెలియదు. సో మనకి నచ్చినట్టు మనం ఊహించుకుంటాం. దానివల్ల సెట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన నరేట్ చేసిన తర్వాత అది నేను ఎలా అనుకున్నాం కదా మళ్ళీ ఇలా చేయాలా ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దాని బదులు మనం డైరెక్ట్ విన్నాం అనుకోండి, ఈ క్యారెక్టర్ ఇదే ప్లే చేస్తుంది, ఇంతే ఉంటుంది, ఇలా ఉంటుందని. బట్ మనం చదువుకునేటప్పుడు వేరేలా ఊహించుకుంటాం. సో ఆ డిస్టర్బెన్స్ ఉండకూడదని నేను వినడానికే ఇష్టపడుతుంది తప్ప చదవడానికి. సూపర్, ఎంత క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు కదా. సూపర్. ఫరియాకి ఏం నచ్చింది సినిమాలో? ఆయన చెప్పగానే ఎట్లా? యాక్చువల్లీ 1 year అయిపోయిందండి. సో it's been faded కొంచెం మెమరీ. బట్ నిజం చెప్పాలంటే ఇమీడియట్లీ ఐ రిమెంబర్ సేయింగ్ ఓకే, బట్ ఐ రిఫ్రెయిన్ ఫ్రమ్ సేయింగ్ ఓకే ఇమీడియట్లీ. బట్ ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్ వెన్ ఐ లైక్ అ స్టోరీ కదా. ఇమీడియట్గా నేను అక్కడే ఓకే చెప్పడానికి ఐ స్టాప్ లైక్ మై సెల్ఫ్ బికాస్ ఐ నీడ్ టు టేక్ సమ్ టైమ్ అండ్ థింక్ అబౌట్ ఇట్. కానీ యా, ఇట్ వాస్ డిసైడెడ్ బిఫోర్ ఓన్లీ. వావ్. సో అగస్త్య గారు ఇంత సైలెంట్ గా ఉంటారా ఎప్పుడు? నేను మాట్లాడుతూనే ఉన్నాను ఇద్దరు నుంచి. అవునా? సైలెంట్ అంటే లైక్ క్లోజ్ పీపుల్తో ఐ విల్ బి లైక్. అంటే ఇంతమంది కాస్ట్ ఉన్న టీంలో యు ఆర్ ద హీరో, యు ఆర్ ద మెయిన్ లీడ్ కాబట్టి ఇంతమందితో మెయింటైన్ చేస్తూ అంటే కాంబినేషన్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి. మీరేమో ఇంత ఇంట్రోవర్ట్లా అనిపించేస్తున్నారు చూడడానికి మాత్రం. లేదంటే క్లోజ్ పీపుల్తో నేనేమి ఇంట్రోవర్ట్ కాదు. అచ్చా. ఐ టాక్ ఎ లాట్. అలా ఐ లైక్ ఎక్స్పీరియన్స్ అన్ని చెప్పుకుంటూ ఉంటాను లైఫ్లో. All that he doesn't talk outside, he'll talk with us. అచ్చా, అది సీక్రెట్. అంటే ఇంతమందిలో ఎలా అండి మెయింటైన్ చేయడం వీళ్ళందరినీ? ఇంత కాస్ట్, వీళ్ళందరూ అల్లరి చేసే పిల్లలేమండి. చూడడానికి మాత్రం ఎవరు కామ్గా లేరు. మీరే సైలెంట్ అంటారు, మళ్ళీ మీరే ఆయన తప్ప, ఒక ఆయన తప్ప, అగస్త్య గారు తప్ప మిగతా వాళ్ళందరూ. మీకు తెలియక ఆయన ఎక్కువ అల్లరి చేస్తారు. నిజమా? సైలెంట్ గా వెళ్ళి బాగా అంటే వీళ్ళందరూ షూట్ స్టార్ట్ అయిన తర్వాత అల్లరి చేస్తూ ఇట్లాగే సరదాగానే ఉంటారా, లేదంటే ఇన్వాల్వ్ అయిపోతారా? షూట్ స్టార్ట్ అంటే అయిపోయింది కదా, ఆయన పని అయిపోయింది. ఇంకా 2 members మిస్సింగ్ అండి. వాళ్ళు ఉంటే మీరు అసలు మీకు ఛాన్సే దొరకదు. మాట్లాడించేవారు కాదు, అచ్చా, వాళ్ళే మాట్లాడేస్తారు. క్వశ్చన్ వాళ్ళదే, క్వశ్చన్ అడుగుతారు. వంశీ అండ్ జీవన్ గారు అసలు ఫన్ రైడ్. ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ లవ్ వర్కింగ్ ఎవ్రీ డే విత్ దెమ్ అపార్ట్ ఫ్రమ్ ఫ్యూ డేస్. అచ్చా. Yeah, everyone has a few. But it's really good. It was really fun. మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ వీళ్ళందరితో ఏదన్నా షేర్ చేసుకుంటే మేము కూడా నాది అది ఉండదు. నాది ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తాను. అంతేనా? చిగిరి నాది అలాగే ఉండదండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఉంటుంది, ఎంజాయ్. ఎక్కడెక్కడ షూట్ చేశారండి? అంటే లొకేషన్స్ హైదరాబాద్ సరౌండింగ్స్ అండి, అండ్ మహబూబాబాద్లో ఒక 1 week చేసాము, ప్లస్ మైసూర్లో చేసాము 3 days. దాట్స్ ఇట్ అండి, అంతే.
అంటే ఇట్ ఈస్ లైక్ దెయ్యం చుట్టూ తిరిగే కాన్సెప్టా అంటే డెడ్ బాడీస్ ని చూపిస్తున్నారు అంటే కాన్సెప్ట్ ఏంటి చెప్పు. అరుది కాదండి, ఇట్స్ ఏ డార్క్ హ్యూమర్. అస్థిపంజరాలను పెట్టి వీళ్ళు బిజినెస్ చేస్తారు. సో దట్ ఈస్ బేసికలీ ఏంటంటే ఒక 5 స్టూపిడ్స్ కలిపి ఒక కాన్ ఎలా ప్లాన్ చేసి పుల్ ఆఫ్ చేస్తారనే ఇదే కథ అండి. ఓకే, సో దీస్ మూవీస్ 5 స్టూపిడ్స్, స్వీట్ స్టూపిడ్సా? స్వీట్ స్టూపిడ్స్, ఇంటెలిజెంట్ స్టూపిడ్స్ మేబీ. ఓ ఎందుకో ఆయన ఇంటెలిజెంట్ అంటుంటే అది మిమ్మల్ని అంటున్నారు అనిపిస్తుంది కాదా? నేనంత ఇంటెలిజెంట్ బేబీ ఫరియా. ఇంటెలిజెన్స్ ఇద్దరు రాలేదండి. అయ్యయ్యో ముగ్గురున్నారు కానీ మెయిన్ ఇంటెలిజెన్స్ రాలేదు. వాళ్ళేనా? జీవన్ అండ్ అంటే ఇంటెలిజెన్స్ స్క్రిప్ట్ సెలెక్షన్ వైజ్ గా ఇంటెలిజెన్స్ అయితే కనిపిస్తోంది మీరు చేసేవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా అంటే కొత్తగా రావాలని ట్రై చేయడం అనేది కూడా. సో ఆ వైజ్ గా ఇంటెలిజెన్స్ చూపిస్తూ ఉంటారా? అలా ఏం లేదండి, డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాను అంతే. అంతే. అంటే లైక్ సి ఐ ట్రై టు పోర్ట్రే క్యారెక్టర్, అది కమర్షియల్గా ఉన్నా ఫుల్ వైబుల్ ఉన్నా కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే దాన్ని రియలిస్టిక్గా అప్రోచ్ అవ్వాలనిపిస్తుంది ఏ క్యారెక్టర్ అయినా కూడా. దట్స్ హౌ ఐ లైక్ పర్సనల్లీ. నాకు అట్లా రియలిస్టిక్గా యాక్ట్ చేయడం అనేది అట్లా నేను కొడితే గాల్లో నలుగురు ఎగరటాలు అవన్నీ మనకు పడవ ఎందుకో తెలియదు. సో ఇట్ డింట్ ఫీల్, నాకు కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తుంది. ఏంటి అవసరమా ఫిజిక్స్కి ఆపోజిట్గా వెళ్ళి. ఏం నచ్చుద్ది అంటే ఎట్లాంటివి నచ్చుతాయి, ఎలాంటి క్యారెక్టర్స్ చేయడం నచ్చుద్ది? నాకు రోడ్ మూవీస్ అలాగే ట్రావెల్, ఐ లైక్ ట్రావెల్ ఫిలిమ్స్. that's one of my ఉంటాడు ఐలాండ్ లో. that's one of my favorite నిజంగానే నచ్చుతాయా? ఫ్రీగా లొకేషన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చానా? అంత లాజిక్ ఉందన్న విషయం మీరు చెప్తేనే అర్థమైంది. అందుకే ఇప్పుడు షూట్ పర్పస్ ఆర్టిస్ట్ టేక్ దట్ ప్రివిలేజ్ అండి. సమ్టైమ్స్ ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ యాజ్ ఎన్ ఆర్టిస్ట్ టు ఈవెన్ యాజ్ ఎ డైరెక్టర్ ఆల్సో టు గో టు అన్సీన్ లొకేషన్స్ అండ్ షూట్ దేర్. ఇట్స్ బ్లెస్సింగ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ us in the craft అండి. బట్ అక్కడ ఏముండదు. బట్ బేసిక్గా అలా అనుకుంటారు అందరూ కూడా. ఏంటంటే ఆర్టిస్టులకి ఏముంది, అమెరికా వెళ్తారు షూటింగ్కి, ఆఫ్రికా వెళ్తారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు షూటింగ్ చేయడానికి వెళ్తాడు. మహా అయితే ఆడు వెళ్ళిన లొకేషన్ తప్ప మిగిలింది ఏది చూడడానికి అడిగి టైం ఉండదు. ఎందుకంటే మార్నింగ్ 5కి లేపుతారు, దాన్ని అక్కడ లొకేషన్ చూస్తాం, అక్కడ షూట్ అవ్వగానే మళ్ళీ రూమ్కి వెళ్ళాలి, పడుకోవాలి, మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి. అంతకు మించి వాడు ఎక్స్ప్లోర్ చేయాలన్నా ఒకవేళ డేట్స్ ఉండవు వాడికి. ఒక 1 వీక్ ఉండి నేను అమెరికా వెళ్ళాను కదా, నేను ఎక్స్ప్లోర్ చేసి వద్దాం 1 వీక్ ఏదో చేద్దాం అంటే వాడికి టైం ఉండదు. మళ్ళీ ఇక్కడ ఏదో షూటింగ్ ఉంటుంది, తప్పకుండా మళ్ళీ వచ్చేయాలి. ఎవరో బాగా ఇబ్బంది పెట్టారు తీసుకెళ్ళాను. లేదు రియాలిటీ అది, అందరూ అదే అనుకుంటారు. బట్ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమి ఉండదు. 1 డే ఉంటే ఎంత తిరుగుతుంది చెప్పండి. ఇప్పుడు 1 డే అంటే మీరు ఇక్కడ మణికొండ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళేలోపు 1 డే అయిపోద్ది. మధ్యలో ట్రాఫిక్ తప్ప ఏం చూడలేరు మీరు. స్టిల్ నేనేమనుకుంటా అంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ యాజ్ క్రియేటివ్ పీపుల్. వీ గో టు న్యూ ప్లేసెస్, మేబీ వీ గెట్ ఎ టైమ్ ఆర్ నాట్, బట్ అట్లీస్ట్ చాలా మందికి అవకాశం కూడా దొరకదు కదా. కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం, ప్రపంచాన్ని చూస్తాం, ఇంటరాక్ట్ అవుతాం, మనుషులు నేర్చుకుంటాం. లక్కీయెస్ట్ పర్సన్. నేను కూడా యాక్చువల్లీ సో అండ్ మామూలుగా నేను సహారా గురించి మాట్లాడుతున్నా. ఐ వెంట్ టు ద డెజర్ట్ అనమాట షూటింగ్కి, ఆఫ్రికా సహారా డెజర్ట్. దట్ we went into the location almost 4,000-5,000 kilometers deep into the Sahara desert. ఆ ప్లేసెస్ చెప్తున్నాను సార్, పీపుల్ నెవర్ ఎవర్ ఎక్స్ప్లోర్ దట్ ప్లేసెస్. ఫస్ట్ టైం వీ వెంట్ దట్ డీప్. ఎవడు కూడా 75 రోజులు ఉండుంటాము ఆ డెజర్ట్లో. 75 రోజులు, వావ్. సో దట్ వాజ్ లైక్ ఆ డెజర్ట్ నుంచి బయటికి రాగానే సిటీలోకి, అబ్బా ఏంట్రా ఇది చిరాగ్గా అనిపించిందిరా. ఈ మూవీ కోసమేనా? ఓకే. అంటే ఈ మూవీ కోసం ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేశారు? నేను బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ చెప్తాను నా పర్సనల్గా. సోలో మహబూబాబాద్లో షూట్ జరిగింది అనమాట. అప్పుడు నేను ఏంటంటే లేదు సార్ కార్ ఏం పెట్టకండి, నా కార్లో వచ్చేస్తా అని చెప్పాను అనమాట. సో అటు వస్తున్నప్పుడు నాకు ఫోటోగ్రఫీ కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను ఆల్మోస్ట్ జర్నీ మామూలుగా 4-5 అవర్స్ ఉంటుందేమో, బట్ నేను 12 అవర్స్కి వచ్చాను బేసిక్గా. ఎందుకు అంటే జస్ట్ నేను ఎక్కడన్నా వాటర్లో బర్డ్స్ ఉన్నా కానీ ఎనీ ఫోటోగ్రఫీ చేసుకుంటా మెల్లగా ఒక 5-6 ప్లేసెస్లో ఆపి ఆ ప్లేస్లో 1-2 అవర్స్ ఎక్స్ప్లోర్ చేసి ఫొటోస్ తీసుకుంటా మెల్లగా వచ్చాను అనమాట. దట్ డే లైక్ ఇట్స్ అ వండర్ఫుల్ డే. See, that is the life I envy, and it's a good thing, and you take that space and explore that. It's not everyone's cup of tea. అందరూ ఏంటంటే ఏదో అవుతుంది, ఏదో టెన్షన్లో ఉంటారు, ఏదో మిస్ అవుతున్న టెన్షన్.
बिंदास ओके जब जाना है तब जाएंगे he will take his time and explore he comes and అంటే వెయిట్ చేసేవాళ్ళు వెయిట్ చేస్తారు నో అది షూట్ టైంలో ఉంటారు దాని ముందు ప్లాన్ చేసుకుంటారు జరిగే scenes ఆ? నో హీల్ బి ఆన్ టైం అండి టైమింగ్ వైజ్ నో ఇష్యూస్ అసలు ఎనీ డే ఖాళీ దొరికినప్పుడు మాత్రం ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు అంటే లైక్ నేను 1 డే బిఫోర్ ట్రావెల్ చేశాను కదా సో నెక్స్ట్ డే షూట్ అడ్వాంటేజ్ ఓకే ఫరియాకి ఏమి ఇష్టం అంటే అన్ని ఇష్టమే ఫరియా అన్నిట్లో కనిపిస్తూ ఉంటుంది ఏది మిస్ అయ్యే ఫీలింగ్ రాదు ఉంటుంది కదా ట్రావెల్ ఐ ఆల్సో రియలీ లైక్ ట్రావెల్ అండి ఫరియా 1 డే ఉన్న ట్రావెల్ చేస్తాను వచ్చేస్తాను went to Gauhati and came back I was surprised సార్ ఓకే వన్ డే ఉంది కదండి గౌహతి వెళ్ళి వచ్చిందండి నేను నాకు తెలియని కూడా వెళ్ళి రావడానికి అయిపోతుంది కదా హౌ అంటే ఎలా మేనేజ్ చేసేస్తారు అదంతా Guwahati not 1 day, probably like Guwahati I was there for 2.5 days. Shillong was 1 day. Just 1 day, like I just went, saw the central market, okay, Shillong. ఇది Came back. Shoot unte రావాలి కదా, so yeah, whatever time you get, make the most of it types అట్లా చేసేస్తారు. I don't know why I'm living like that. Last day of life. No, I think it teaches you a lot as a person. You should travel and you should see the world. And trust me, మన జీవితకాలం సరిపోదు ప్రపంచం చుట్టేయడానికి జీవితకాలం సరిపోదు అంత ఉందండి మనం తిరిగాము ఇక్కడ ఎస్పెషల్లీ ఇండియన్స్ వెరీ లెస్ అంటే మేబీ బికాస్ ఆఫ్ అంతే వాడుకో మీకేం ఇష్టం నాకు అంటే నేను ఫ్రీగా ఉంటే ఎక్కువ టెంపుల్స్కి వెళ్తా ఘాట్స్ ఎక్కువ భద్రాచలం వెళ్తా రాముడు వారింటి బాగా ఇష్టం ఏం కోరుకోను జస్ట్ వెళ్ళి జస్ట్ చూసి వచ్చేస్తారా నాకు అదొక ఇష్టం అంతే అంతే ఆ ప్లేస్కి వెళ్తే ఒక ప్లజెంటింగ్ ఉంటుంది వాతావరణం అది అక్కడికి వెళ్తే ఖాళీగా ఇంకా ఎక్కువ ఉండాలంటే ఇంక వండుకొని తింటా అంతే ఫుడ్ బాగా వండుతారా బాగా వండుకొని తింటా ఎప్పుడైనా తీసుకొచ్చారా వీళ్ళ కోసం ఇంకా తీసుకురాలేదు చూసారా నాకు ఇష్టం అంటారు కానీ ఏమీ తీసుకురాలేదు ఒకసారి వి షుడ్ క్రాష్ యువర్ హోమ్ అండి మీ నలుగురు వచ్చేస్తాం ఇంటికి గోంగూర తీసుకువెళ్ళండి ఇప్పుడైనా అంటే ప్లాన్ చేస్తాం పోనీ ప్రమోషన్స్ కలిసి వస్తే అక్కడే వండుతూ ప్రమోషన్ కూడా అది అయిపోతుంది కూడా ఇప్పుడు ఈ మధ్య అదే కదా, కొత్త కాన్సెప్ట్ అదే కొత్తది. వాళ్ళు ఎల్లు వండే దగ్గరికి వెళ్ళేకంటే మనం వండుకొని తింటాం బట్ ఎక్కువ తిన్నాం బయట ఎక్కువ తిన్నాం షూట్ అయిపోయి కూడా ఇంటికి వెళ్ళి వండుకునే తింటాం గుడ్ థింగ్ బయట ఫుడ్ అసలు వాటర్ వచ్చేసింది కదా. అఫ్ కోర్స్ అంటే ఫుడ్ గురించి మాట్లాడినారుగా వచ్చేస్తే ఆటోమేటిక్గా ఎక్కువ నాన్ వెజ్ తింటాం 360 డేస్లో ఆల్మోస్ట్ చికెన్ కామన్ ఐటమ్ మిగిలిన నార్మల్గా ఉంటాయి. సో ఫరియా మీరు కెరీర్ గ్రాఫ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనిపిస్తోంది అంటే ఒక్కొక్కటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అగస్త్య అలాగే సంథింగ్ డిఫరెంట్గా చేయాలన్న ఇంటెన్షన్తో వెళ్తున్నారా ముందుకి అవును ఫర్ షూర్ అండి. కొంచెం వెనకాల చూస్తే అట్లీస్ట్ హిట్ లేకపోయినా కూడా అట్లీస్ట్ ఐ షుడ్ బి ప్రౌడ్ దట్ ఓకే దిస్ క్యారెక్టర్ వాజ్ గుడ్, లేకపోతే పాటలు వర్ నైస్ ఆర్ ద స్టోరీ వాజ్ యునో మై సెలెక్షన్ వాజ్ నాట్ బ్యాడ్ అని అలా ఫీల్ అవ్వాలి కొంచెం. సో యా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ జస్ట్ డబ్బు కోసం అలా చేయాలని లేదు. అంటే డబ్బు ఆబ్వియస్లీ నెసెసరీ ఎంత ట్రావెల్ చేస్తున్నాను అది కాంపెన్సేట్ అవ్వాలి ఎక్కడైనా. సో బట్ డెఫినెట్లీ స్టోరీ ప్లేస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ ఐ థింక్ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్ అండి. బికాజ్ నాకు చాలా ఇంపార్టెంట్ ద కైండ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ దట్ ఐ హ్యావ్ రైట్. They love me from Jati Ratnalu because of the character and the kind of film that was, right? Because of what I've earned, I want to keep that love and respect and I want them to not lose hope that okay, Faria idina cheste konchamaina it'll be like at some quality level. Yeah, so మోర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటి అంటే టీవీలో చాలా ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉన్నారు, డాన్స్ చేస్తూ మీరు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు అండ్ సినిమాస్ అండ్ ఇలా మీ చాయిసెస్లో ఏది బెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? cinema అండి ఆబ్వియస్లీ. the other things are just to support the cinema career itself. ఓకే అలాగే పాట కూడా పాడారు సినిమాలో కదా. అంటే ఈ కైండ్ ఆఫ్ రాసారు పాడారు. That gives a lot of satisfaction. Yeah. Because that is something అంటే writer అని అర్థం అవుతుంది. Writing is very satisfying. Very satisfying. It's like whole and soul your product kada. Anduke.
అంటే తనలో ఆ సింగర్ని ఎక్స్ప్లోర్ చేద్దామన్న ఆలోచన ఎప్పుడు తట్టింది మీకు? ఐ మీన్ డిమాండ్ చేసిందా అలాగా? లేదు, నాకు ఐ డింట్ నో దట్ ఫరియా కెన్ సింగ్ అని మధ్యవదల 2 వరకు తెలియదు. నేను పెద్ద ఫాలో కానండి, నేను ఎవరిని ఇన్స్టాలో నాకు నేను బేసికల్ ఎవరి ఆర్టిస్ట్ని ఫాలో కానండి. నేను ఇన్స్టా నా పర్సనల్ గురించి చూస్తాను, పెట్టిస్తాను. జాతిరత్నాలు వెన్ ద సాంగ్ కేమ్ అవుట్, డ్రామా నక్కమ్మ, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. సో ఐ గెట్ కనెక్టెడ్ లాట్ టు డక్కని అండ్ ఐ కమ్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ. సో నాకు ఇన్స్టెంట్ వైబ్ వచ్చేసింది. ఐ లవ్ దట్ సాంగ్ అండ్ ద కైండ్ ఆఫ్ వైబ్ షీ గాట్ ఇన్ ద సాంగ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ లవ్డ్ ఇట్. The moment I cast her, I thought I have to somehow accommodate a song of Faria in the movie. And I think in between, I think I said that idea to her. And she was up for it because she always likes singing. So Dala song form in the music director gave a great tune. She did great rapping, great lyrics. Everything fell into place. We are shooting that song on 12th Sunday. So నిజంగానే అండి, కృష్ణ సౌరభ్ ద మ్యూజిక్ కంపోజర్, ఐ మస్ట్ మెన్షన్ దట్ హీఈస్ సో ప్యాషనెట్ అండి. He really does not care about how long it's taking or whatever, but he really puts all his focus, his effort. And మీరు ఆయన స్టూడియోకి వెళ్తే ప్రతిసారి ఆయన నాన్నగారు ఒక పెన్, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక చాక్లెట్ ఇస్తారు. లైక్ యూ ఫీల్ లైక్ స్మాల్ కిడ్, లైక్ wow, uncle is going to give chocolate. lot of love, isn't it? Lot of love. Which Faria has got, and even the family has got the same thing. And they got it, and anyone else, they treat you like biscuits. ఇంత బాగుంటుంది. వెరీ స్వీట్ ఫ్యామిలీ అండి. పాడొచ్చు కదా ఒక 2 lines ఇప్పుడు? गुर्रम पापी रेडी तुर्रम चीके बाता हैवी खाने में नमक के वैसा उंटा कानी लौकी बेबी आँखों में चमकता కొంచెం పాగల్ కొంచెం షేడి పాఠం చెప్పి చూడు వాడు పట్టించుకోడు అసలేవి నీకు తెలీదు కాబట్టి నీకు చెప్తా నాతో పెట్టుకోకు చెప్పకు తేరా కంతా పాపి రెడ్డి పేరు అది ఒక కదరా హోనా హెసో హోతా దేఖో నై హోరా తో ఖతరా. అంటే అడిగిన వెంటనే పాడతారని అనుకోలేదు నిజంగా. అవును అవునవును, సూపర్ వెల్కమింగ్ పాడేశారు. మీరు అంటే రాబోయే మూవీస్లో ఎలా వెళ్ళబోతున్నారు ముందుకి? అంటే ఇప్పటి వరకు వచ్చింది ఒక ఎత్తు, అండ్ ఫేమ్ పెరుగుతున్న కొద్దీ చేసే సినిమాలు వేరేలా ఉంటాయి కాబట్టి చూజీగా వెళ్ళబోతున్నారా? చూసి అలా ఏం కాదులే కానీ, చూసి అలా ఏం కాదు కానీ, ఫర్ మీ ఇట్స్ లైక్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ఎగ్జిక్యూషన్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన టామ్ క్రూస్నే అనుకుందాం. ద వే హీ ఎక్స్ప్లోర్ హిస్ స్టంట్స్ నో వన్ కెన్ డూ. అలా నాకు ఫిల్మ్ మేకింగ్లో కూడా అలా ఉంటుంది అనమాట. ఎవరు చేయలేని ఏదైనా డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేయాలనేది నాకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆర్మీ పర్సన్గా ఎలా అనిపించింది మీకు? అంటే మిలిటరీ అన్నిసార్లు చెప్పుకున్నా కూడా డెస్పరేట్ క్యారెక్టర్ మీకు చాలా కొత్తగా ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్లు అన్నింటిలోకి కొంచెం కాదు, చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఎందుకంటే వాడికి ఉండే ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, పక్కోడి ప్రాబ్లమ్స్ అన్నీ ఆడి మీద వేసుకుంటాడు. కొత్తగా ఉంటుంది, కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తే సినిమా కూడా మీకు చాలా ఇంట్రెస్టింగ్. అండ్ మీకు డిఓపి వర్క్ కూడా చాలా బాగుంటుంది. అర్జున్ అని మనకి ఆయన తమిళ్ నరేష్కి బాగా ఫ్రెండ్ ఆయన. మీకు ఈ విజువల్లీ కూడా మీకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆయన వర్క్ పరంగా కూడా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. షార్ట్ మేకింగ్స్ అవన్నీ, ఆయన లైటింగ్ అవన్నీ చాలా కొత్తగా ఉంటుంది. మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది మీది కాకుండా? ఇంకా మూవీలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి, సో ఎవరిది? కింద పడుకుని చూడండి, ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మొత్తం దాని చుట్టే కదా తిరిగేది. అవునండి. మీకు అంటే మీరే డిజైన్ చేశారు కాబట్టి మీకు ఎవ్రీ క్యారెక్టర్ నచ్చే ఛాన్స్ ఉంది, బట్ స్టిల్. బట్ టు బి ఫ్రాంక్, రైటింగ్ కొలాబరేషన్, స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు మాత్రము మిలిటరీ క్యారెక్టర్ అండి. అది ఆ చేసే ఆ కన్ఫ్యూజన్, వ్యాకినెస్, ఆ గొడవ, అది నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఐ పర్సనలీ లవ్ దట్ క్యారెక్టర్. ఆ కోపం, ఎనీథింగ్, ఎవ్రీ షేడ్ యూ సే. సో అది ఇట్స్ టోటల్ ఫన్ రైడ్ అండి. అది సో మీరే అనమాట ఎంటర్టైనింగ్. నేనే చెప్పుకుంటే బాగుంది. సో మేము చూసి చెప్తాం ఆ తర్వాత. మీకంటే మీది కాకుండా
నాకు ద ఎంటైర్ 4 నా టీమ్ మెంబర్స్ ఐ లైక్ దర్ రోల్స్ యాక్చువల్లీ. అది డైరెక్టర్ ఆన్సర్ ఇచ్చారండి. అదే అలాగే కాదు, నిజంగానే మీరు చెప్పాల్సిన ఆన్సర్ చేశారు. యా అండ్ ఐ లైక్ మిలిటరీ అండ్ ఇంకా చాలా తక్కువ సినిమాలు ఉంటాయి. అంటే సినిమాలో కొన్ని క్యారెక్టర్స్కి క్యారెక్టర్స్ ఆర్క్స్ ఉంటాయి, బట్ ఇందులో మీకు ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది, ఎవ్రీ క్యారెక్టర్కి ఒక సెపరేట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్. మీకు కనపడిన ప్రతి క్యారెక్టర్కి ఒక సెపరేట్ ఆర్క్ ఉంటుంది. అది చాలా తక్కువ సినిమాల్లో ఉంటాయి అలాంటివి. యాక్చువల్లీ సార్ నరేట్ చేసినప్పుడు he spoke about the philosophy behind each character. And that actually really attracted me honestly. ఇది హర్షద్ వర్గం మీద కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్య మీద డిజైన్ చేసిన క్యారెక్టర్స్ అండి. ఓకే. మాది మద క్యారెక్టర్ అంటే ఈగోనెస్, మోహ క్యారెక్టర్ టెంప్ట్రస్, క్రోధ క్యారెక్టర్ కోపిస్టి, అలా డిజైన్ చేసుకున్న క్యారెక్టర్స్ అండి. అక్కడ నుంచి వచ్చినాయి. చిలిపి కామ చిలిపి వంశీ అండ్ లోబా మన జీవన్ గారు లోబిస్టి అంటే గ్రీడీ. సో ఇలా విలన్ అనేవాడు మాశ్చర్య జెలసీ. సో అలా డిజైన్ చేసుకునే క్యారెక్టర్స్. అందుగురించే మీకు సినిమాలో ఏ క్యారెక్టర్ ఇది తక్కువ అయితే చెప్పడం కష్టం అండి. ఈ 5 క్యారెక్టర్స్లో ఈవెన్ దో టైటిల్ గుర్రం పాపిరెడ్డి అండి, బట్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ గెట్ ఓన్ ఆర్క్. రాజ్ కుమార్ చెప్పినట్టు ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ గోట్ ఫ్లాష్ బ్యాక్, ఓన్ ఫ్లాష్ బ్యాక్. అందరి క్యారెక్టర్స్ ఫ్లాష్ బ్యాక్ ఉంది కదా, అందరి అంటే అది చాలా కష్టం అండి వర్కౌట్. మామూలుగా ఏముంటాయి ఉంటే హీరో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, లేదంటే హీరోయిన్ కూడా కష్టం ఉంటుంది. మిలిటరీ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఒక ఆర్క్ పర్టికులర్. మీకు చాలా సినిమాలు సక్సెస్ అయ్యేది అక్కడే అండి. అంటే ప్రతి క్యారెక్టర్ని నువ్వు ఆర్క్ చేసిన ఆర్క్ కరెక్ట్గా ఉన్నప్పుడు వాడు నిన్ను క్వశ్చన్ చేయడానికి కూడా ఎవరు సరిపోరు. సో అది ప్రాపర్ రౌండ్ అప్ ఉంటుంది ఆర్క్ ఉంటే ఆ క్యారెక్టర్స్కి. సో ఈ సినిమా మీకు అలా ఉంటుంది Immediately with the characters because of the flashbacks. Yeah. అండ్ ఫైనల్లీ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఆల్రెడీ మనం చూసాం జాతిరత్నాల్లో. మీ ఇద్దరిది పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఇచ్చేయండి సార్ బెయిల్ ఇచ్చేయండి, ఎంత హిట్టో అందరికీ తెలిసింది. సేమ్ ఇప్పుడు కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్ కాంబినేషన్ అలాగే ఉండబోతోందా? లేదు అస్సలు లేదు. We actually don't have that many combination scenes. I think only ఒక్కటే సీన్ ఉంది. దట్ ఎప్పుడో అంటే అగైన్ అదేమన్నా రిక్రియేట్ అవుద్దా? అట్లీస్ట్ సిమిలారిటీ ఉంటుందేమో. అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ ప్లేయింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ అ జడ్జ్, దెర్ ఇస్ నో అదర్ సిమిలారిటీ. అచ్చా, ఏమీ లేదు. ఓకే. అండ్ ఫైనల్గా సార్ గుర్రం పాపిరెడ్డి ఫైనల్గా ఏం చెప్పబోతోంది ఎట్ ద ఎండ్ ఆడియన్స్కి? అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్ ద మెయిన్ థింగ్, అది అర్థమవుతోంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సింపుల్ థింగ్ అండి. నో మెసేజ్ నో ఎనీథింగ్, జస్ట్ ఎంటర్టైన్ చేయండి అంతే. ఫెస్టివల్ టైంలో వీ వాంట్ టు సెలబ్రేట్ అండి. మంత్స్ ఆఫ్ డిసెంబర్ కానీ జనవరి కానీ ఆ టైంలో ఆ స్పిరిట్, ఆ లవ్, అందరూ నవ్వుకోవాలి, సరదా రావాలి అని చెప్పి మేము ఏంటంటే ఈ అవతారం చేస్తున్నాం. ఎందుకంటే ఆ స్పేస్ ఉంది మాట. లెట్స్ గివ్ సమ్ స్పేస్, లెట్స్ గివ్ సమ్ లాఫ్స్ టు ద ఆడియన్స్ అని చెప్పి వస్తున్నామండి. ఐ హోప్ ఆడియన్స్ కూడా నచ్చుతుంది, వస్తారు థియేటర్స్కు, చూస్తారు, ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సింగిల్ వర్డ్లో? 19th అందరూ గుర్తుపెట్టుకోండి, December 19th థియేటర్కి వస్తున్నాం. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మా కోసం కాకపోయినా పర్య కోసం ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి రండి. తన సాంగ్ పాడుతుంది, తనే కంపోజ్ చేస్తుంది, డాన్స్ కూడా తనే నేర్పిస్తుంది. మాకు ఇంకా నేర్పించలేదు పాపం. ఆ టెన్షన్ వల్ల ఇక్కడ కూర్చొని ఎలా కంపోజ్ చేయాలి ఏంటి అని ఇక్కడ ఎలా అంటుంది పక్కనే. సో 19th థియేటర్కి రండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చాలా కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తాం. సరే ఇంకేమైనా చెప్పాలా? థ్యాంక్ యూ. అగస్త్య గారు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే ఉంటుంది. మంచి హిట్ అవ్వాలి, అందరూ చూడాలి. ఐ హోప్ యూ విల్ ఆల్ ఎంజాయ్. యా, ఫుల్ ఎంటర్టైన్ అవ్వడానికి అయితే మేము రెడీగా ఉన్నాము December 19 కోసం. సో మీ ముగ్గురు అయితే కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. మీరు ఆల్రెడీ సూపర్ కాన్ఫిడెంట్ తెలుస్తోంది. సో ఆల్ ది బెస్ట్ మీ ముగ్గురికి, అలాగే మీకు కూడా సార్. థ్యాంక్ యూ ఫర్ ద టైం. థ్యాంక్స్.